ఎటు పోతాంది మన వ్యవస్థ? ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది పాల్గొండే ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శివయాత్రలో పాల్గొన్నారు? చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దున రాత్రి పోతారు సత్తి పెట్టుకొని సాయంత్రం గట్ల పొలంలో పూజ కట్టుకుంటున్నాం, పూజ కుట్టినాం. మా పిల్లల కొరకు మా కడుపు కొరకు పోతారా, మేము తాగేసి ఇట్లా రోడ్ల పాటు మాకు బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నాం, మీ కొరకు మేము చావాలి. ఏం చేస్తాను, ఎటు పోతాను, మనం ఎటు అవుతాంది? ఈ రోజు ఏమైంది? దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకుని జీవితంలో సావుకు మించిన పెద్ద షాక్ ఉంటది. కష్టపడి నేను 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తనకు పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు, దాని తోడు గంజాయిలు బాబు పోయి మళ్ళీ చెప్తా.